మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. ఈరోజు మీకోసం మరో పోయం వినిపిస్తున్నాను. ఎంత ఆఫీసర్నైనా ఏరా బాగున్నావా అని అడుగుతుంది మా ఊరు. ఐ రిపీట్, ఎంత ఆఫీసర్నైనా ఏరా బాగున్నావా అనే అడుగుతుంది మా ఊరు. ఇదండి పోయం. నిజమే కదా, మనం ఎంత గొప్ప ఆఫీసర్ అయ్యి మనం మరో ఊరికి తిరిగి వచ్చినప్పుడు మన ఊరు ఆత్మీయంగా మనల్ని ఏరా బాగున్నావా అని అడుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం ఒక పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఈ జిల్లాకు కలెక్టర్ అయినా అయి ఉండొచ్చు. కానీ మరి మనం పుట్టిన ఊరికి మనం ఒక్కసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనల్ని ఏరా బాగున్నావా అని అడుగుతారు. అంటే దాంట్లో వాళ్ళకు మన పట్ల ఉన్న ఆత్మీయత, అంటే మనం పుట్టినటువంటి జన్మస్థలానికి మనకు ఉన్నటువంటి అనుబంధం, ఆ ప్రజలకు మనకంటే ముందు పుట్టిన వాళ్ళు, మన సమకాలికులు, మన దోస్తులు ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్ప ఆఫీసర్వైనా మరి నీ క్లాస్మేట్స్ కూడా నువ్వు ఎంత గొప్ప ఆఫీసర్వైనా ఏరా బాగున్నావనే అడుగుతారు. అంటే ఇక్కడ ఎక్కడో మనం చదువుకుని గొప్పవాళ్ళమైన తర్వాత మరి బతుకు తెరువులో మనం ఏ ప్రాంతంలో ఎక్కడ స్థిరపడిపోయినా మనం ఉన్న ఊరు కన్నతల్లి అంటారు. మరి ఆ కన్నతల్లిని దర్శించుకోవటానికి మనం అప్పుడప్పుడైనా మన సొంత స్థలానికి వెళతాం. మన సొంత స్థలానికి వెళ్ళినప్పుడు, మన పుట్టిన ఊరుకు వెళ్ళినప్పుడు ఆ ఆత్మీయత, ఆ ప్రేమ అవి మళ్ళీ మన ముందు ప్రదర్శితమవుతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల్ని, మన చిన్ననాటి స్నేహితులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరినైనా ఇంకా ఊళ్ళోన స్థిరపడి ఉన్నటువంటి ఆత్మీయులు కానీ చూసినప్పుడు మన కుటుంబ సభ్యులను చూసినటువంటి ఆనందం కలుగుతుంది. వాళ్ళకు కూడా మన పట్ల అదే చనువు ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి మనతో మమేకమై తిరిగిన వాళ్ళు కనుక, మన ఊరు కనుక, మన వాళ్ళు కనుక, మరి మనం ఎంత గొప్ప ఆఫీసర్లమైనా, ఢిల్లీకి రాజైనా మరి తల్లికి కొడుకే అని మా అమ్మ చెబుతూ ఉండేది. అట్లాగే మరి ఎంత గొప్ప ఆఫీసర్ అయినా మన ఊరికి, తను పుట్టిన ఊరికి మరి ఏరా బాగున్నావా అని పలకరించేటువంటి చనువు, అనుబంధం, ఆ పల్లె బంధం అట్లానే ఉంటుంది అని ఇక్కడ ఈ కవితలో కవి భావన. అందుకే ఇట్లా చెప్పాడు కవి. ఎంత ఆఫీసర్నైనా ఏరా బాగున్నావా అని అడుగుతుంది మా ఊరు అంటాడు కవి. అంతే కదండి, పల్లెతో ఉన్నటువంటి అనుబంధం, మానవుల మధ్య ఉండాల్సినటువంటి ఆరోగ్యకరమైన సంబంధం, ప్రేమ అనుబంధాన్ని తెలిపే మంచి కవిత ఇది.